ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోలు ఆస్పత్రి బాట పడుతున్నారు. రామ్ చరణ్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అందరికీ గాయాలే. అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? అభిమానులు ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు? చివర్లో చెప్పే విషయం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. సినిమాల్లో హీరోలు చేసే ఫైట్లు చూస్తే మనకు థ్రిల్ గా ఉంటుంది. కానీ ఆ ఒక్క యాక్షన్ సీన్ వెనుక వాళ్ళు పడే కష్టం, తీసుకునే రిస్క్ మాత్రం చాలా మందికి తెలియదు. ఇప్పుడు అదే రిస్క్ స్టార్ హీరోలను వరుసగా ఆస్పత్రుల బాట పట్టిస్తోంది. ముందుగా రామ్ చరణ్ గురించి మాట్లాడితే, పెద్ద సినిమా షూటింగ్ ప్రారంభంలోనే ఆయన కంటికి గాయం కావడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరణలో చేతి మణికట్టుకు మరోసారి గాయమై సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా యాక్షన్ సీన్ చేస్తుండగా మోకాలికి తీవ్ర గాయం కావడంతో ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో షూటింగ్ కూడా కొంతకాలం వాయిదా పడినట్లు సమాచారం. గతంలో కూడా భుజానికి గాయమైన కట్టుతోనే షూటింగ్ పూర్తి చేసిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. రాజకీయాలు, సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ భుజానికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. అటు ఎన్టీఆర్ కూడా డ్రాగన్ షూటింగ్ లో వరుసగా గాయపడుతున్నారు. ముందుగా చేతికి గాయం కాగా మళ్లీ భుజానికి గాయం కావడంతో షూటింగ్ మరోసారి ఆగిపోయింది. దీంతో అభిమానులు దర్శకుడు ప్రశాంత్ నీల్ పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రమాదకరమైన స్టంట్స్ కు డూప్ ఎందుకు ఉపయోగించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఒకప్పుడు హీరోలకు చిన్న చిన్న గాయాలు సహజం అనుకునేవారు. కానీ ఇప్పుడు వరుసగా పెద్ద గాయాలు, సర్జరీలు జరగడం అభిమానుల్లో ఆందోళనను పెంచుతుంది. భారీ యాక్షన్ సన్నివేశాల కోసం హీరోలు డూప్లకు బదులుగా స్వయంగా రిస్క్ తీసుకోవడమే దీనికి కారణమా, లేక షూటింగ్లలో భద్రతా ప్రమాణాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతుంది. అయితే అసలు ప్రశ్న ఇదే: వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాల తర్వాత దర్శకులు, నిర్మాతలు షూటింగ్లలో కొత్త సేఫ్టీ రూల్స్ తీసుకొస్తారా, లేక ఇదే తరహా రిస్కులు మళ్లీ కొనసాగిస్తారా? దీనిపై త్వరలోనే కీలక నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సినీ అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.